గద్దర్ గారి కోసం మీరు విగ్రహం కోసం దాదాపుగా అమర్ నిరాహార దీక్షకి కూర్చోవడం అనేది జరిగింది. చివరిగా గద్దర్ గారి విగ్రహం పెట్టి సక్సెస్ అయ్యారు. అట్లాంటి గద్దర్ గారికి పద్మశ్రీ అవార్డు ఎందుకు ఇవ్వాలి, తను మన దేశభక్తుడా అని చెప్పేసి కూడా బండి సంజయ్ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ దేశం మొత్తంలో హత్యా రాజకీయాలు చేసినటువంటి బీజేపీ కన్నా పెద్ద పార్టీ ఏదన్నా పద్మశ్రీ అనేది ప్రభుత్వం ఇచ్చేటువంటి అవార్డు, పార్టీ కార్యకర్తలకు ఇచ్చేది అన్నట్టు ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయనకి ఎందుకు ఇస్తాము అని గద్దర్ని అర్థం చేసుకునేటువంటి శక్తి సామర్థ్యాలు లేదు. ఖచ్చితంగా ఈ దేశ ప్రజలకు మొత్తము బండి సంజయ్ క్షమాపణ చెప్పకపోతే రాను చాలా పెద్దగా కూర్చుంటుంది. రాజ్యాధికారానికి కూడా వ్యతిరేకంగా ఒక్కసారి కూడా ఓటు వినియోగించని వ్యక్తిగా కూడా గద్దర్ గారు ఉన్నారు. అట్లాంటిది మీరు ఒక కౌన్సిలర్ ఉండి ఆ విషయంలో అయితే సపోర్ట్ చేశారు. గద్దర్ చివరి దశలో చనిపోయి ఉండడం కూడా ప్రజాస్వామ్యం బతకాలి, రాజ్యాంగం బతకాలి, రాజ్యాంగంని కాపాడాల్సిన బాధ్యత మన మీద నక్షత్రం గద్దర్. రాజకీయాలు గద్దర్ గారి కోసమే అంటే ఆయన ఇంప్రెషన్ తీసుకొని వచ్చారా, ఎందుకు వచ్చినారు మీరు రాజకీయాలకి? ఒక లీడర్ తలుచుకుంటే ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి, ఎంతమంది బతుకులు బాగుంటాయి, పిల్లలకు ఫీజులు ఎట్లా కట్టవచ్చు, అంటే ఒక్క నాయకుడు ఎదిగితే ఎంతమందికి సేవ చేయొచ్చు అనేది నేను మా నాన్న చూసాను. మా నాన్న ట్రేడ్ యూనియన్ పనిచేస్తాను. అప్పటి నుంచే నాకు ప్రజాసేవ అంటే బాగా ఇష్టం. తెల్లాపూర్లో మొత్తం మీ బ్యానర్లే ఎక్కడ చూసినా, అంటే ఏది ఉన్నా కూడా హంగామా అనేది ఒక పండగ రకంగా చేసుకుంటారు. ఆయన చేసుకుంటారు, వాళ్ళ ఇష్టమున్న ఫోటోలు వేసుకుంటారు. సో కనుకొని సార్లు నేను చెప్తా, ఇట్లా పెద్ద పెద్ద ఫోటోలు వేయకండి అని చెప్తా, ఏం పట్టించుకో వేసుకుంటారు. సో తెల్లాపూర్లో ఎవరికైనా ఏమైనా కష్టాలు వస్తే ఫస్ట్ భరత్ అనే గుర్తుకొస్తారంట, నిజమే అనుకోవచ్చా లేకపోతే అంత ఏదో వస్తారు? ఓకే, ఏం చేయలేకున్నారే నేను ఎన్నుకొచ్చి నిలబడతారా బాబు అనేదన్నా వాళ్ళకి ధైర్యం ఇస్తుంది. ఏదో ఒక మనిషికి ఏదో ఒక గోల్ ఉంటుంది కదా, అంటే మీరేమనుకున్నారు? స్టార్టింగ్ నుంచి రాజకీయాల్లోకి వద్దాం అనుకున్నారా, తర్వాత ఇప్పుడు రాజకీయాలు వచ్చిన తర్వాత అట్లాంటి గోల్ ఏమైనా పెట్టుకోవడం అనేది చెప్తున్నారు? లాయర్ కావాలనేది నాకు గోల్ ఉండే. నేను అంతా బయట కొట్లాడితే నేను సుప్రీంకోర్టులో కొట్లాడాలనుకుంటున్నాను. 5 సంవత్సరాలు ఎట్లా అనిపించింది? బహుశా తెలంగాణ రాష్ట్రం మొత్తంలో నేను పనిచేసినట్టుగా అవసరమైతే చైర్మన్ని రాజీనామా చేయించి మరి హక్కులను సాధించుకునేటువంటి ఏకైక కౌన్సిలర్ నేనే అయ్యి